So, yes, next I call Vishnu. Yes, sir. యా విష్ణు, మీరు ఇందులో ఏదైనా ఒక పదం తీసుకొని చెప్పండి. కాన్సన్ట్రేట్. హీ కాన్సన్ట్రేట్స్ ఆన్ హీజ్ స్టడీస్. చెప్పండి. నెగటివ్ ఇంటరాగేటివ్, నెగటివ్ ఇంటరాగేటివ్. Okay, sir. He concentrates studies. ఆన్ He హీజ్ does స్టడీస్. studies. He concentrates studies. He does No, concentrate just studies. wait, Vishnu. Okay, sir. He concentrates on his studies. Okay, he concentrates on his studies. Yes. He Does not con negative. okay, sir. He does concentrate on his studies. He Okay. doesn't concentrate on his studies. Does he concentrate on his studies? Doesn't he concentrate on his studies? Yes, good. ఇక్కడ మీరు he concentrates, కాన్సన్ట్రేట్ అనే వర్బ్ ప్రిపోజిషన్ ఆన్ ని ఫాలో అవుతుంది. ఓకే, ఇది సెంటెన్స్ Okay. కంప్లీట్ అవ్వడానికి. హీ కాన్సన్ట్రేట్స్ ఆన్ హీజ్ స్టడీస్. హీ డస్ నాట్ కాన్సన్ట్రేట్. డస్ హీ కాన్సన్ట్రేట్? డజంట్ హీ కాన్సన్ట్రేట్? ఓకే, ఎస్, గుడ్. నెక్స్ట్ నాగేంద్ర. సార్ ఇలా కూడా చెప్పొచ్చు కదా సార్. నాగేంద్ర, హలో నాగేంద్ర, ఐ కమ్ టు యువర్ పాయింట్, విష్ణు. నాగేంద్ర, ఎస్. నెక్స్ట్ రాజేష్. Yes, sir. ఎస్, ఇక్కడ మీరు ఇప్పుడు చెప్పండి. ఐ యాక్సెప్ట్ విత్ యువర్ ఒపీనియన్. I accept with your opinion. ఓకే, I don't accept your opinion. ఐ డోంట్ Sir, యాక్సెప్ట్ విత్ యువర్ ఒపీనియన్. I don't accept with your opinion. ఓకే, Do I accept with your opinion? ఓకే, Don't I accept your opinion? ఓకే. నెక్స్ట్ దేవి మేడం, దుర్గా మేడం. హలో సార్. దుర్గా మేడం, చెప్పండి సార్. ఎస్. యూ రైట్ ఎ లెటర్. యూ రైట్ ఎ లెటర్. ఈ ఫార్మాట్ లో మీరు చెప్పండి. పాజిటివ్, నెగటివ్, ఇంటరాగేటివ్, నెగటివ్ ఇంటరాగేటివ్. అవి కదండి. యూ రైట్ ఎ లెటర్. యూ రైట్ ఏ లెటర్. ఓకే. ఐ రైట్ ఏ లెటర్. యూ రైట్ ఏ లెటర్. ఓకే, యూ డోంట్ రైట్ ఏ లెటర్. అంతే కదండి. రైట్. You don't- ఓకే, ప్రొసీడ్ మేడం, మీరు చెప్పండి. యూ డోంట్ రైట్ ఏ లెటర్. ఓకే, దే డోంట్ రైట్ ఏ లెటర్. ఓకే. షీ డస్. మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు మేడం. ఇక్కడ మీకు యూ అనేది ఇచ్చాను మేడం ప్రొనౌన్. దీంతో మీకు జస్ట్ ఇది ఒక ప్యాటర్న్ మాత్రమే. ఇది దీన్ని Okay. మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏం చేయాలా? యూ రైట్ ఎ లెటర్. యూ డోంట్ రైట్ ఎ లెటర్. డూ యూ రైట్ ఎ లెటర్. డోంట్ యూ Okay. రైట్ ఎ లెటర్. ఇలా Don't చెప్పండి. write. నేను చెప్పిన విధంగా మీరు చెప్పండి. యూ డోంట్ రైట్ ఏ లెటర్. యూ రైట్ ఏ లెటర్. యూ డోంట్ యూ రైట్ ఎ లెటర్. డోంట్ యూ రైట్ ఏ లెటర్. ఓకే, మీరు ఇక్కడ కొద్ది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ చూడండి, మీరు నాతో పాటు బాగా వినండి. యూ రైట్ ఎ లెటర్. యూ డోంట్ రైట్ ఎ లెటర్. డూ యూ రైట్ ఎ లెటర్. డోంట్ యూ రైట్ ఎ లెటర్. మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలి అని అనుకుంటే మనకి ఇవి ప్రైమరీ బేసిక్స్, వెరీ వెరీ ప్రైమరీ బేసిక్స్. వీటికి మనం 24/7 మన మైండ్లో ఉంటేనే నెక్స్ట్ మనం అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళే స్కోప్ ఉంటుంది. ఇక్కడ మనం స్టక్ అయినాం అనుకోండి, నేను ఎంత చెప్పినా కూడా ఓకే, కానీ ప్రాక్టికల్గా మీరు మాట్లాడాలనుకున్నప్పుడు స్టక్ అయిపోతారు. ప్లీజ్ అండర్స్టాండ్. ఓకే, నెక్స్ట్ రామ్ గోపాల్ సార్. హలో Sir, ప్లీజ్. just I am coming, sir. ఓకే, ఓకే. నెక్స్ట్ భారతి. Yes. ఎస్, మీరు ఎక్స్ప్లెయిన్ అనే పదాన్ని తీసుకొని చెప్పగలరా? ఓకే సార్. మీరు ఓన్గా చెప్పగలరా? నేను చెప్పాలా మీకు ఎగ్జాంపుల్? ఐ ఎక్స్ప్లెయిన్ క్లాస్ అని చెప్పొచ్చా సార్?
మీరు ఓన్గా మీరే చెప్పండి ఎక్స్ప్లెయిన్తో, లేదా నేను చెప్పండి ఒక ఎగ్జాంపుల్ ఇస్తా, మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు చెప్పండి సార్. ఓకే, దే ఎక్స్ప్లెయిన్ ద వాల్యూ ఆఫ్ ద ప్రాజెక్ట్. They explain ద వాల్యూ ఆఫ్ ది ప్రాజెక్ట్. the value of the project, sir. They explain the value of the project. ఎస్, గుడ్, They don't explain the value of the project. గుడ్. Don't Do they explain the value? do they explain? Do they explain the value of the project? Okay. Don't they explain the value? Yes, don't they explain the value of the project? Okay, ఇలా చెప్పండి. They do. Please pronounce నాతో పాటు చెప్పండి. They do. They do. They don't. They don't. Do they? Do they? Don't they? Don't they? ఎస్, ఇది మీకు ఎప్పుడు 24/7 మీకు ఎప్పుడు ఉండాలా. ఓకే, ఎస్. నెక్స్ట్, ఎస్ నాయుడు గారు. చెప్పండి సార్. ఎస్, కమ్యూనికేట్ అనేది తీసుకోండి మీరు వర్బ్. కమ్యూనికేట్తో మీరు ఓన్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఓన్గా చెప్పాలా, నేను చెప్పాలా మీకు ఎగ్జాంపుల్? యూ కమ్యూనికేట్ విత్ మీ. సార్ చెప్పండి సార్. యూ కమ్యూనికేట్ విత్ మీ. సార్ నాకు అర్థం అవ్వట్లేదండి. యూ కమ్యూనికేట్ విత్ మీ, ఇది మీ ఎగ్జాంపుల్. దీన్ని పాజిటివ్ సెంటెన్స్లో ఉంది, నెగిటివ్లోకి చెప్పండి. డోంట్ కమ్యూనికేట్ విత్ మీ. ఎస్, వెరీ గుడ్. డస్ కమ్యూనికేట్ విత్ మీ. నో, డస్కి వెళ్ళొద్దండి మీరు. ఇంకా యూ అన్నప్పుడు డూ మాత్రమే తీసుకుంటాం. ఇక్కడ మీరు ఒకటి బాగా గుర్తుంచుకోండి, ఐ వి యూ దే వచ్చినప్పుడు డూ ఉంటుంది. ఓకే 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 ఓకే. ప్లీజ్ రిమెంబర్, హీ షీ ఇట్ వచ్చినప్పుడు డస్ వస్తుంది. ఈ 4 ప్రొనౌన్స్లో మీకు ఏది ఇచ్చినా కూడా యు ఆల్వేస్ Do. రిమెంబర్ డూ. సింగులర్ లేదు, ప్లూరల్, సింగులర్ ప్లూరల్. హీ షీ ఇట్ అన్నప్పుడు డస్ వస్తుంది. ఇది ప్రైమరీ బేసిక్ లెవెల్. నేను మీకేం చెప్పాను, యూ కమ్యూనికేట్ విత్ మీ అనేది ఎగ్జాంపుల్ చెప్పాను. 2 ఎగ్జాంపుల్ రైట్గా చెప్పారు. డూ యూ కమ్యూనికేట్, యూ డోంట్ కమ్యూనికేట్ విత్ మీ. ఇంటరాగేటివ్ ఎలా చెప్పాలా ఇప్పుడు చెప్పండి, ట్రై చేయండి. డస్ కమ్యూనికేట్ విత్ మీ. నో, డూ యూ కమ్యూనికేట్ విత్ మీ. ఓ డూ యూ కమ్యూనికేట్ విత్ మీ. డోంట్ యూ కమ్యూనికేట్ విత్ మీ. డూ నాట్ కమ్యూనికేట్ విత్ మీ. ఓకే, ఇప్పుడు మీరు ఇలా చెప్పండి, యూ లైక్ ఇట్. యూ లైక్ ఇట్. నెగిటివ్ చెప్పు. యూ డిడ్ నాట్ లైక్ ఇట్. యూ డోంట్ లైక్ ఇట్. ఓ డోంట్ డిడ్ నాట్ డోంట్ లైక్ ఇట్. ఓకే, నెక్స్ట్, డూ యూ లైక్ ఇట్. డూ యూ లైక్ ఇట్. ఎస్, నెక్స్ట్, డోంట్ లైక్ ఇట్. డు నాట్ లైక్ ఇట్. డోంట్ యూ లైక్ ఇట్. ఓకే. ఇక్కడికి మనమేమి ఫార్ములాలో ఎక్కువ తీసుకోవడం లేదు, ఒక ప్యాటర్న్ మీద ఒక్కొక్కరికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తూ ప్రాక్టీస్ చేపిస్తున్నాను. ఇక్కడ మీకు డూ డస్ ఎలా ఉపయోగించాలనేది తెలిస్తే బేసిక్లో నెక్స్ట్ లెవెల్కి ఈజీగా వెళ్ళొచ్చు మనం. ఇక్కడ కన్ఫ్యూజన్ ఉందనుకోండి, మళ్ళీ నెక్స్ట్కి వెళ్ళినా కూడా మళ్ళీ అగైన్ వీ కమ్ బ్యాక్, మళ్ళీ వెనక్కి రావాలా, డిస్కస్ చేయాలా. ఇది ఎలా ఉంటుందంటే ఇంక అక్కడక్కడే మనము ఒలుగువోసి ఎత్తుకునేట్టు ఉంటుంది అక్కడక్కడే మనం. కాబట్టి వీటి మీద మీరు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, ఒక 10 వర్బ్స్ తీసుకోవడం, పాజిటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్, నెగటివ్ ఇంటరాగేటివ్, ఇలా మీరు రొటేట్గా చెప్పగలిగారంటే మీకు ఈజీగా విత్ ఇన్ 1 డేలో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు రిమెంబర్. ఓకే, నెక్స్ట్ దేవి మేడం. సార్. ఎస్, మీరు ఎగ్జాంపుల్. సార్ ఇదే స్టార్టింగ్ క్లాస్ సార్. ఆల్రెడీ యామ్ ఈజ్ ఆర్ అయిపోయినాయి మేడం, మీకు చెప్తాను అవి ఎలా అనేది మీకు చెప్తాను మేడం. ఓకే. ఓకే, నెక్స్ట్ మీరు ఎస్ ప్లీజ్ ఐ లిజన్ యువర్ వర్డ్స్. ఐ లిసన్ యువర్ వర్డ్స్. ఈ ప్యాటర్న్లో చెప్పండి, ఐ లిజన్ యువర్ వర్డ్స్. ఐ లిసన్ యువర్ వర్డ్స్. నెగటివ్ సెంటెన్స్, do not listen your words. yes, I don't listen your words. I don't listen your words. Very good.
Do I listen your words? Do I listen your words? Yes. Don't I listen your words? Yes, good. Don't I listen your words? ఇక్కడ పాజిటివ్ లో ఐ లిజన్ యువర్ వర్డ్స్, ఐ డోంట్ లిజన్, డూ ఐ లిజన్, డోంట్ ఐ లిజన్. ఈ ఫార్మాట్ మీకు రావాలా. ఈ ఫార్మాట్ వచ్చిందంటే కనుక వెరీ ఈజీ. లేదు ఒకవేళ హీ తీసుకున్నారనుకోండి, హీ లిజన్స్ టు మై వర్డ్స్, హీ డస్ నాట్ లిజన్ టు మై వర్డ్స్, డస్ హీ లిజన్ టు మై వర్డ్స్, డజంట్ హీ లిజన్ టు మై వర్డ్స్. చాలు. ఈ ప్రైమరీ లెవెల్ మీకు సింప్లిఫై కావాలి. ఎస్, నెక్స్ట్ విష్ణు. విష్ణు, Tell me, sir. యా, యూ టెల్ మీ ఏ స్టోరీ. You tell me a story. You don't tell me a story. Do you tell me a story? Don't you tell me a story? Yes, very good. You tell me a story. You tell me a story. You don't tell me a story. Do you tell me a story? Do you tell me a Don't you tell story? me a story? That's all. Okay, next to Nagendra. 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 Raviteja. Raviteja. సార్ యా, మీరు ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా, నేను చెప్పాలా? గివ్ వన్ వర్బ్ సార్. ఓకే, మీరు ఏం చేస్తారంటే షీ నారేట్స్ ఏ స్టోరీ. షీ నారేట్స్, NARRATES. నారేట్స్. నారేట్ అంటే ఎక్స్ప్లెయిన్, అంతే, ఏం లేదు. మళ్ళీ అంటే దానికి కొత్త పదం తీసుకున్నాం అంతే. ఓకే ఓకే. ఐ డిడ్ నాట్ లిసన్ దట్. ఓకే, ఇంకొక వర్డ్ ఇవ్వమంటావా? ఎస్ సార్. ఓకే, Narrate you. ఓకే. ఐ ఇన్ఫార్మ్ యూ టుమారో. ఐ ఇన్ఫార్మ్ టు టుమారో. ఐ ఇన్ఫార్మ్ యూ టుమారో. ఐ ఇన్ఫార్మ్ యూ టుమారో. ఎస్, ఐ ఇన్ఫార్మ్ టు యూ టుమారో. ఓకే, నెక్స్ట్ నెగటివ్. ఐ డోంట్ ఇన్ఫార్మ్ టు యూ టుమారో. ఓకే, డూ ఐ. డూ ఐ ఇన్ఫార్మ్ టు టుమారో. డూ ఐ ఇన్ఫార్మ్ టు యూ టుమారో. టుమారో. డోంట్ ఐ టు యూ. డోంట్ ఐ టు ఇన్ఫార్మ్ టు టుమారో. డోంట్ ఐ ఇన్ఫార్మ్ టు టుమారో. మీరు కట్ చేయొద్దండి. డోంట్ ఐ ఇన్ఫార్మ్ టు యూ. మీరు నాతో పాటు చెప్పండి, నాకు మిగతా నేను తీసుకోవాలా? ఎస్, ఓకే ఓకే. డోంట్ ఐ ఇన్ఫార్మ్ డోంట్ ఐ ఇన్ఫార్మ్ టు యూ టు యూ టుమారో. టుమారో. ఓకే, మనం ప్రాక్టీస్ మీరు చాలా పెంచాలండి. ఓకే, అవును సార్, అవును. మీరు ప్రాక్టీస్ పెంచితేనే, సెంటెన్స్ మీద మీకు చిన్న బేసిక్స్ మీద కమాండ్ వస్తేనే మనం నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి చాలా స్కోప్ ఉంటుంది. ఓకే ఓకే. మనం ప్రైమరీ లెవెల్లో ఇంకా ఈ చిన్న చిన్న వాటిలో స్టక్ అవుతున్నామంటే మనం ఎంత లెర్నింగ్ ఉందో చూడండి, మనం ఎంత నేర్చుకోవాల్సి ఉందో ఒకసారి ఆలోచించండి. ఓకే, అవును Sir. ఎస్ నాగేంద్ర గారు నేను చెప్పాలి. ఉన్నారా? నాగేంద్ర. నెక్స్ట్ రామ్ గోపాల్ సార్. సార్. ఎస్, మీకు ఇప్పుడు డూతో మీరు చెప్పగలరా? You can try, sir. యా, ట్రై. దే డూ ఇట్. They do it. ఓకే, They don't do it. ఎస్, వెరీ గుడ్. Does they do it? నో, డూ దే డూ ఇట్? Do they do it? ఓకే, Don't they do it? ఎస్, వెరీ గుడ్. ఇక్కడ మీకు ఇప్పుడు ఒక ప్యాటర్న్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నా, చూడండి, బాగా వినండి. ప్రీవియస్లో డూ అనేది హెల్పింగ్ వర్బ్గా తీసుకొని యూ అండర్స్టాండ్ అబౌట్ ఇట్, యూ డోంట్ అండర్స్టాండ్ అబౌట్ ఇట్, డూ యూ అండర్స్టాండ్ అబౌట్ ఇట్, డోంట్ యూ అండర్స్టాండ్ అబౌట్ ఇట్ అని మనం గతంలో డూ అనేది ఒక హెల్పింగ్ వర్బ్గా ఉపయోగించాము. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క సెంటెన్స్లో ఒక 15 ఎగ్జాంపుల్స్ ఫ్రేమ్ చేశారు. ఓకే, ఫైన్. ఇప్పుడు మన రామ్ గోపాల్ సార్తో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అది ఏమని చెప్పించాను? యూ డూ ఇట్ అనే పదం ఇక్కడ తీసుకున్నాం. యూ డూ ఇట్ అన్నప్పుడు ఇక్కడ ఇది మనకు మెయిన్ వర్బ్ అండి, అంటే V1 ఫామ్. బాగా గుర్తుంచుకోండి. ఈ V1 ఫామ్ దీని అర్థం ఏమిటి? డూ అంటే చేయుట. దీన్ని మనం నెగిటివ్లో చెప్పాలనుకున్నప్పుడు యూ డోంట్ డూ ఇట్. ఇది ఫార్మాట్. ఈ ఫార్మాట్లో ఫస్ట్ డోంట్ వచ్చేసి మనకేమవుతుంది? హెల్పింగ్ వర్బు
రెండవది మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్గా ఉన్నప్పుడు అది V1, V2, V3 ఫాలో అవుతుంది. మెయిన్ వర్బ్గా ఉన్నప్పుడు V1, V2, V3 ఫాలో అవుతుంది. అంటే డూ, డిడ్, డన్. Done. ఎస్ గుడ్. కానీ హెల్పింగ్ వర్బ్గా ఉన్నప్పుడు ఈ యొక్క డోంట్ అనే దానికి V1, V2, V3లు ఉండవు. బాగా గుర్తుంచుకోండి. అదే ప్యాటర్న్లో ఇంటరాగేటివ్ సెంటెన్స్ మనం అలా చెప్తున్నాము. డూ యూ డూ ఇట్, మీరు చేస్తున్నారా? డోంట్ యూ డూ ఇట్, మీరు చేయడం లేదా? ఇది చాలా వెరీ వెరీ చాలా మంచి ఎగ్జాంపుల్. మీరు బాగా గుర్తుంచుకోండి. సింపుల్గా ఉంటుంది. చాలా సందర్భాల్లో మనం ఇతర వ్యక్తులు కానీ వాళ్ళకు, వారికి, ఆమెకు చెప్పడానికి చాలా యూజ్ అవుతుంది. కన్ఫ్యూజ్ కావద్దండి. యూ డూ ఇట్ అంటే మీరు చేయండి. యూ డోంట్ డూ ఇట్ అంటే మీరు చేయొద్దండి. డూ యూ డూ ఇట్ అంటే మీరు చేయగలరా? డోంట్ యూ డూ ఇట్ అంటే మీరు చేయలేరా? దీని కింద షీ అనేటువంటి దీంతో ఎలా మనం ప్రాక్టీస్ చేయవచ్చు అనేది ఒక పార్ట్ చూడండి. నాగేంద్ర, నెక్స్ట్ రాజేష్, Yes, sir. యా, మీరు ఈ ఎగ్జాంపుల్ చెప్తారా? దీని షీ డస్ ఇట్. She does it. యా, Yes, sir. 4 forms, sir. షీ డస్ ఇట్. నెగటివ్స్ అంటే నెగటివ్ చెప్పు దీనికి. ఈ ప్యాటర్న్లో, ఈ 4 ఎగ్జాంపుల్ ప్యాటర్న్లో. Okay, sir. You do it. You don't do it. నో, మీరు అది అయిపోయింది. Female. షీ తీసుకొని ఈ ప్యాటర్న్లో చెప్పండి. షీ డస్ ఇట్. She does it. ఓకే, She doesn't డూ ఇట్. do it. ఓకే, Does she do it? డూ ఇట్. వెరీ గుడ్. Doesn't she do it? ఎస్, వెరీ గుడ్. దీన్ని ఒక 5 టైమ్స్ మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేయండి. మీ సెల్ఫ్గా మీకు ఫిక్స్ అయిపోతుంది. సార్ ఇలా అనకూడదా? ఎలా షీ డస్ డూ ఇట్ అని. చెప్పొచ్చు, రెండు కరెక్టే. షీ డస్ డూ ఇట్ ఈజ్ ఈక్వల్ షీ డస్ ఇట్. ఓకే విష్ణు. ఓకే సార్. ఎస్ గుడ్. నెక్స్ట్ మేడం దుర్గా గారు, చెప్పండి సార్. మీరు ఈ ప్యాటర్న్ చెప్పండి మేడం. ఫస్ట్ 4 ఎగ్జాంపుల్. యూ డూ ఇట్, ఈ 4 చెప్పండి. You do it. ఓకే, You don't do it. ఓకే. She don't do it. నో, డూ యూ డూ ఇట్. Do you do it? ఓకే, No, don't do it. ఎస్. డోంట్ యూ డూ ఇట్. Don't you do it? ఎస్, వెరీ గుడ్. డోంట్ యూ డూ ఇట్. ఎస్ గుడ్, ఫైన్. ఓకే, ఇప్పుడు ఎస్ భారతి, మీరు హీ తీసుకొని హీ డస్ ఇట్ ఈ ప్యాటర్న్లో ఈ 4 వర్షన్లో చెప్పండి. హీ డస్ ఇట్. He does it. ఓకే, He does do it. హీ డజంట్ డూ ఇట్. Do it. He doesn't do it. ఓకే, Does she do it? ఓకే. డస్ హీ డూ Doesn't ఇట్. she? Doesn't she do it? ఓకే, డజంట్ హీ Doesn't డూ he ఇట్. do it? డజంట్ హీ డూ ఇట్. ఎస్, ఫైన్. ఇక్కడ ఒకటి బాగా గుర్తించండి. నేను ఏ ఎగ్జాంపుల్ ఇస్తానో ఆ ఎగ్జాంపుల్ మీదనే మీరు ఫోకస్ చేయాలి. ఓకే, ఎందుకు నేను అన్నీ కూడా ప్రతి లైన్ ఎందుకు రాయలేదంటే, రాసి చెప్పాను అనుకోండి, మీ ఫోకస్ ఉండదు అక్కడ. మీతో ఎగ్జాంపుల్ చెప్పించానంటే మీ ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. దానికోసం ఐ వాంట్ టు గెట్ యువర్ అటెన్షన్. ఎస్, నెక్స్ట్ నాయుడు. చెప్పండి సార్. యా, ఈ 4 ప్యాటర్న్స్లో దే అనేది తీసుకొని చెప్పండి. సేమ్ యూ ప్లేస్లో దే, అంతే మీరు చేయాల్సింది. దే డూ ఇట్. ఓకే, దే డోంట్ డూ ఇట్. దే డోంట్ డూ ఇట్. డూ దే డూ ఇట్. డూ దే డూ ఇట్. డోంట్ దే డూ ఇట్. ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ దేవి Sir, మేడం. no. ఎస్, ఐ కమ్ టు యూ సార్. దేవి మేడం, sir. మీరు వి తీసుకొని చెప్పండి మేడం. ఫస్ట్ ప్యాటర్న్ వి. We do it. ఎస్, వెరీ గుడ్. We don't do it. వి డోంట్ డూ ఇట్. We don't do it. Don't we do it? డూ వి డూ ఇట్. Do we do డూ it? ఇట్. Do we do it? ఓకే, Don't we do it? డూ ఇట్. ఎస్, ఫైన్. నెక్స్ట్ ఇప్పుడు విష్ణు. టెల్ మీ సార్. విష్ణు, డూ యూ డూ ఇట్ అనేది ఏ రకమైన సెంటెన్స్ ఇది? ఇంటరాగేటివ్ సార్. ఎస్, గుడ్. యూ డోంట్ డూ ఇట్ అనేది ఏ రకమైన సెంటెన్స్? నెగిటివ్. నెగటివ్. యూ డూ ఇట్ అనేది పాజిటివ్. వెరీ గుడ్. డోంట్ యూ డూ ఇట్ అనేది ఇంటరాగేటివ్ నెగిటివ్. నెగటివ్ ఇంటరాగేటివ్.
నెగిటివ్ ఇంటరాగేటివ్. ఎస్ గుడ్. ఈ ఈ ఈ 4 వాక్యాలు మీకు 24/7 యూ రిమెంబర్. నెక్స్ట్ కామేష్ గారు. సార్ అక్కడ ఒక డౌట్, ఐ మేక్ ఇట్ అంటే ఐ డూ మేక్ ఇట్ అంటున్నాము, ఐ డూ ఇట్ అంటే ఐ డూ అంటే 2 సార్లు డూ రావాల్సింది ఒక్కసారే కదా అక్కడ తీసుకునేది మనము. ఎక్కడ ఐ డు మేక్ ఇట్ ఒకసారి తీసుకోవాలి అక్కడ. అంటే అంటే వేరే వెర్బ్ తీసుకున్నాం అనుకో, ఐ మేక్ ఇట్ అంటాము. అవును ఐ మేక్ ఇట్ బదులు ఒక్కోసారి ఐ డూ మేక్ ఇట్ అంటాము. అవును ఆ మేక్ దగ్గర డూ తీసుకున్నాం అనుకో, ఐ డూ ఇట్ అని. ఐ డూ అనేది 2 సార్లు వచ్చింది కాబట్టి అక్కడ ఒక్కసారే కదా మనం తీసుకునేది డూ అంటున్నాను సార్. 2 సార్లు తీసుకున్న తప్పు లేదు, ఒకసారి తీసుకున్న తప్పు లేదు. కానీ 2 సార్లు తీసుకుంటే లాంగ్వేజ్ అనేది బాగుండదు కదా సార్ అక్కడ. ఇక్కడ ఐ డూ ఇట్ నేను అంటే చెప్తా చూడండి, ఎందుకు తీసుకోవాలి ఎందుకు తీసుకోకూడదు అనేది. ఇప్పుడు జనరల్గా మనము ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు నువ్వు ఇప్పుడు అదంటే నాకు ఇష్టం అన్నప్పుడు ఎలా చెప్తాము? ఐ లైక్ ఇట్ అంటాం ఐ లైక్ ఇట్. కదా. ఐ లైక్ ఇట్ లో లైక్ లో డూ అనే పదం ఉంది. ఎక్కడ ఐ ఉందంటే డూ లైక్ ఇట్. సెంటెన్స్ ఫుల్ ఫార్మేషన్ లో కనిపించదు. నెగటివ్ ఫామ్ చెప్పు, ఎలా చెప్తావు? ఐ లైక్ ఇట్ అనే ఐ పదం. డోంట్ లైక్ ఇట్. ఐ డోంట్ లైక్ ఇట్. మళ్ళీ ఎక్కడి నుండి వచ్చింది అది? ఆల్రెడీ ఫస్ట్ సెంటెన్స్ లో ఆ వాక్యంలో హిడెన్ అంటే ఫార్ములాలో ఉంది. హైడ్ అయ్యింది. యూసేజీలో ఆప్షనల్, అది అంత అవసరం ఉండదు. కానీ నెగటివ్ సెంటెన్స్ చెప్పాలంటే డోంట్ లేకపోతే నెగటివ్ సెంటెన్స్ ని మనం ఫ్రేమ్ చేయలేం. ఐ లైక్ Yes, ఇట్ sir. అన్నావు, ఐ డోంట్ లైక్ ఇట్, డూ ఐ లైక్ ఇట్, డోంట్ ఐ లైక్. లైక్ ఈ ఒక్క ఎగ్జాంపుల్ పెట్టుకొని 100 ఎగ్జాంపుల్ చెప్పొచ్చండి మీరు. లేదు షీ తీసుకున్నారనుకోండి, అదే ఎగ్జాంపుల్, షీ లైక్స్ ఇట్, షీ డస్ నాట్ లైక్ ఇట్, డస్ షీ లైక్ ఇట్, డజంట్ షీ లైక్ ఇట్. చూడండి, మనం ఏం పెద్ద ఫార్ములా తీసుకోలేదు, పెద్దగా ఎక్కువగా ఎగ్జాంపుల్ తీసుకోలేదు. వర్బును ప్లేస్ చేస్తూ, ప్రొనౌన్ని రీప్లేస్ చేస్తూ 1కి 10 వాక్యాలు ఎప్పుడైతే నువ్వు ఎఫెక్టివ్గా గట్టిగా చెప్పగలుగుతావో అప్పుడే నీ టంగ్ ఫ్లో వస్తుంది, అప్పుడే సెంటెన్స్ ఫార్మేషన్లో క్లారిటీ వస్తుంది. ఎస్ యా. నెక్స్ట్ కామేష్ గారు, సార్ మీరు హీ మీద చెప్తానండి. హీ మీద చెప్పండి. హీ డస్ ఇట్ మీద చెప్పండి. హీ డస్ డూ ఇట్. హీ డస్ డూ ఇట్. హీ డజంట్ డూ ఇట్. హీ డజంట్ డూ ఇట్. డస్ హీ డూ ఇట్. ఓకే. డజంట్ హీ డూ ఇట్. డజంట్ హీ డూ ఇట్. we do it. We don't do it. Do we do it? Don't we do it? ఎస్ గుడ్, వెరీ గుడ్, గుడ్. మీరు నాగేంద్ర గారు. సార్ ఇది ఒక్కసారి చూస్తారా? ప్లీజ్. ఇందాకదండి యూ బిల్డ్ మీద చెప్తున్నాడు. యూ బిల్డ్ ఏ న్యూ హౌస్. యూ బిల్డ్ ఎ న్యూ హౌస్. ఓకే. యూ డోంట్ బిల్డ్ ఏ న్యూ హౌస్. వెరీ గుడ్. డోంట్ యూ బిల్డ్ ఏ న్యూ హౌస్. డూ యూ బిల్డ్ ఎ న్యూ హౌస్? డోంట్ యూ బిల్డ్ ఏ న్యూ హౌస్. ఓకే, ఫైన్, రైట్. కరెక్టే కదండి. రైట్. ఎస్ నాగేంద్ర గారు. హలో, మీకు పిలిచాను వెళ్ళాక 4-5 times. I think so. Your voice is not audible. Earphones. Once you check it over your earphones. హలో అనండి. అన్మ్యూట్ చేసుకోండి ఫోను. ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి. యా. హలో అనండి. Hello. రాజేష్ కాదు. ఎస్ నాగేంద్ర. ఎస్ రామ్ గోపాల్ సార్. యా. చెప్పండి సార్. మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా ఓన్గా? నేను మీకు చెప్తా, మీరు చెప్పండి. దే చూస్ ద బెస్ట్ ఆప్షన్. దే చూస్ ద బెస్ట్ ఆప్షన్. దే చూస్ ద బెస్ట్ ఆప్షన్. దీంట్లో ఈ 4 ప్యాటర్న్స్ ఫాలో అవ్వండి. ప్లీజ్ నాగేంద్ర గారు వినండి. దే చూస్ ద బెస్ట్ ద ఆప్షన్. బెస్ట్ ఆప్షన్. దే డోంట్ చూస్ ద బెస్ట్ ఆప్షన్. వెరీ గుడ్. డస్ దే చూస్ బెస్ట్ ఆప్షన్. నో డస్కి వెళ్ళొద్దండి ఇంకా. డూ దే చూస్ బెస్ట్ ఆప్షన్. ఓకే. డోంట్ చూస్ ద బెస్ట్ ఆప్షన్. డోంట్ దే చూస్ ద బెస్ట్ ఆప్షన్. డోంట్ దే చూస్ ద బెస్ట్ ఆప్షన్. అక్కడ పదాలను మింగొద్దండి మీరు. స్పీడ్గా చెప్పాలని ఎప్పుడూ మీరు అరాబరిగా వెళ్ళొద్దండి. నిదానంగా చెప్పండి. ఒక్క దానికి దీనికి తేడా 2-3 సెకండ్సే.
They choose the best option. Yeah. They They don't don't. choose the best option. Do they choose the best option? Don't they choose the best option? Okay, next రాజేష్. Yes, sir. రాజేష్ మీరు చూస్ కి V1 V2 V3 చెప్పండి. Chosen, V1 V2 V3. choose, Okay. chosen, choosed. No. Choose, chose, chosen. Chosen. Okay, sir. పలుకు choose, Choose, chose, chose, chosen. chosen. ఇవి మనకు చాలా ఇంపార్టెంట్. Choose, spelling. CHOOAC, choose, CHOAC, Chosen. chosen, CHOSEN. Susan. ఆల్రెడీ వర్బులు మన కామేశ్ గారు పెట్టారు గ్రూప్లో. బహుశా మీరు వాటిని ఫాలో అయినట్లేరు. మళ్ళీ ఒకసారి మీకు రిమైండ్ చేస్తాను అన్ని కూడా. మీకు వర్కులు ఇప్పుడు పెంచుతాను. మీరు ఇది వరకు రిలాక్స్గా ఉన్నట్టున్నారు. మీరు వర్క్ చేసినట్టుగా అనిపించడం లేదు మీరు. ఓకే, నెక్స్ట్. Okay. ఎస్ నాగేంద్ర గారు, మీరు ఆర్ యూ రెడీ? యువర్ వాయిస్ ఓకే. నెక్స్ట్ దుర్గా మేడం. చెప్పండి సార్. ఎస్, షీ ప్రిపేర్స్ ఫర్ ది ఎగ్జామ్స్. She షీ ప్రిపేర్స్ ఫర్ ది ఎగ్జామ్స్. prepares for the exams. ఓకే, నెక్స్ట్. షీ Okay. డస్ నాట్ ప్రిపేర్ She ఫర్ ది does not ఎగ్జామ్స్. prepare for the exams. వెరీ గుడ్. Does she prepare? Does she prepare the ఫర్ ది exams? ఎగ్జామ్స్. ఓకే, Does not prepare the exams. ఎస్ డజన్ షీ ప్రిపేర్ ఫర్ ది ఎగ్జామ్స్. For exams. ఇక్కడ డస్ నాట్ అనే పదాన్ని మీరు షార్ట్ ఫామ్ పలకండి. డజంట్, Okay. డజంట్, Doesn't డజంట్, prepare for doesn't. the exams. అక్కడ Okay. డు నాట్ అనే పదాన్ని డోంట్, డోంట్, Don't. డోంట్, డోంట్. Okay. ఇలా మీరు ఎప్పుడైతే 1కి 20 సార్లు పలుకుతారో ఇటువంటి సందర్భంలో మనకు యూజ్ అవుతుంది. Okay. ఆల్రెడీ మనకు ఎందుకు స్టక్ అవుతుంది వోకల్ కార్డ్స్ అనేది మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది. ఒక పదాన్ని కష్టంగా ఉన్నదాన్ని మనం 1కి 10 సార్లు పలకకపోతే అది ఎన్నటికీ రాదు. Oh. మీరు ₹1,00,000 ఫీజు కట్టినా, 10,000 ఫీజు కట్టినా, ₹100 కట్టినా అలాగే ఉంటుంది. Okay. మీరు దాన్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఏదైతే మనకు రాదో దాన్ని రిపీటెడ్గా చేయగలగాలి. ఓకే, Okay. ఎస్. నాగేంద్ర గారు మీరు వినపడుతుందా మా వాయిస్? అది ఓకే? చాట్ బాక్స్లో టైప్ చేయండి ఓకే అయితే ఓకేని. కనీసం మా కాన్సెప్ట్స్ అర్థమవుతున్నాయి అనుకుంటాం. నెక్స్ట్ దేవి మేడం. Yes, sir. ఎస్, బాగా వినండి. యూ గివ్ మీ ఏ పీస్ ఆఫ్ అడ్వైస్. Give me a piece of advice. మళ్ళీ ఒకసారి, యూ గివ్ మీ ఏ పీస్ ఆఫ్ అడ్వైస్. You give me a piece of advice. రైట్, నౌ ప్రొసీడ్. మళ్ళా చెప్పాలా? You give me a piece ఏ of పీస్ ఆఫ్ advice. అడ్వైస్. ఓకే, అంతే. You do. వద్దు, అది వద్దులేండి ఇంకా. యూ గివ్ మీ ఏ చాకోలెట్. You give me a chocolate. ఇప్పుడు చెప్పండి నెగటివ్ సెంటెన్స్. You don't give me a chocolate. ఎస్, వెరీ గుడ్. You డూ యూ గివ్ మీ. do you give me a chocolate? ఓకే, Don't give you a chocolate. ఎస్, డోంట్ యూ గివ్ మీ ఏ Don't చాకోలెట్. don't you give me a chocolate. ఇక్కడ మీరు పదము ఏదైతే లెంతీగా ఉంది అన్నప్పుడు కట్ చేసుకోండి. అక్కడ కట్ చేసి ఒక 2 సెకండ్స్ ఆగండి అమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డోంట్ యూ గివ్ మీ ఏ చాకోలెట్, నేను దాన్ని మొత్తం కలిపి చెప్పాను. నీకు రాలేదనుకోండి, డోంట్ యూ గివ్ మీ ఏ చాకోలెట్. అప్పుడు మీకు పలకడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, Okay. ఎస్. నెక్స్ట్ విష్ణు. టెల్ మీ సార్. మీరు ఒక ఎగ్జాంపుల్ ఓన్గా చెప్పండి. I
ఏం చెప్పా? ఐ ప్లే క్రికెట్ చెప్పేది సార్. అది ఆల్రెడీ చెప్పావు, సింపుల్ గా ఉంది. ఇంకా ఏదన్నా కొద్దిగా ఐ యాక్సెప్ట్ యువర్ ప్రపోజల్. ఎస్, ఐ యాక్సెప్ట్ యువర్ ప్రపోజల్. ఎస్, వెరీ గుడ్, ప్రొసీడ్. I accept your proposal. I don't accept your proposal. Do I accept your proposal? Don't I accept your proposal? ఎస్, వెరీ గుడ్. నెక్స్ట్ నాయుడు. చెప్పండి సార్. యా, మీరేం చెప్తారంటే యూ సజెస్ట్ మీ సంథింగ్. You tell me a story, suppose. ఓకే, యూ టెల్ మీ ఏ స్టోరీ. ఓకే, You don't tell me a story. Do you tell me a story? Don't you tell me a story? ఓకే, ఫైన్. ఎస్, నాయుడు, ద సేమ్ ఎగ్జాంపుల్ దట్ యూ ప్రొసీడ్. యూ టెల్ మీ ఏ స్టోరీ. ఓకే, యూ టెల్ మీ ఏ స్టోరీ. ఓకే, యూ డోంట్ టెల్ మీ ఏ స్టోరీ. ఓకే, డూ టెల్ మీ ఏ స్టోరీ. ఓకే, డోంట్ టెల్ మీ ఏ స్టోరీ. ఓకే, ఫైన్. నెక్స్ట్ మేడం భారతి. ఎస్, మీరు ఓన్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా? ఇదే చెప్పు. ఓకే, యూ ఆస్క్ మీ ఏ క్వశ్చన్. యూ ఆస్క్ మీ ఏ క్వశ్చన్. చెప్పండి మేడం. Ask me యూ You ask ఆస్క్ me a మీ ఏ question? క్వశ్చన్. యా, you ask me a question. ఓకే, You don't ask me a question. ఓకే, Do you ask me a question? ఓకే, Don't you ask me a question? ఎస్, గుడ్, ఫైన్. నెక్స్ట్ సార్. ఎస్, కామేష్ గారు. సార్, I congratulate your winning. ఎస్, ఐ కంగ్రాచులేట్ ఆన్ యువర్ విన్నింగ్, లేదా ఆన్ యువర్ సక్సెస్. Okay, sir. Yes. ఐ కంగ్రాచులేట్ ఆన్ యువర్ సక్సెస్. Success. I don't congratulate on your success. ఓకే, Do I congratulate ఆన్ on యువర్ your సక్సెస్. success? ఓకే, Don't I congratulate on your success? ఎస్, గుడ్. ఎస్, నాగేంద్ర గారు. వాయిస్ నాట్ ఆడిబుల్. ఇయర్ ఫోన్ చెక్ చేసుకోండి ఒకసారి, క్లారిటీగా ఉన్నాయో లేదో. ఎస్, ఎస్, ఫైన్. ఎస్, మీకు ఈ ప్యాటర్న్ అర్థమైంది కదా, డూ అనే ప్యాటర్న్. ఎస్, దుర్గా మేడం, చెప్పండి. ఒకసారి ఈ ప్యాటర్న్ చదవండి మేడం. యూ డూ ఇట్, యూ డోంట్ డూ ఇట్ చెప్పండి. You do it. You don't do it. ఓకే, Do you do it? ఓకే, Don't you do it? ఓకే, వెరీ గుడ్. She Yes. does it. ఓకే, She does not do it. షీ డస్ నాట్ డూ ఇట్. ఇప్పుడు నేను ఒక వెర్బ్ చెప్తాను చూడండి. బిలీవ్. ఓకే, I believe. వెరీ గుడ్, I don't believe. వెరీ గుడ్. I డూ ఐ బిలీవ్. do I believe. ఓకే, Don't I believe. ఎస్, గుడ్. మీరు దేవి మేడం, She మీరు ఓన్. do- She does believe. ఓకే, వెరీ గుడ్. She doesn't believe. She doesn't believe. ఓకే, వెరీ గుడ్. బాగా క్లారిటీగా వచ్చారు ఇప్పుడు దుర్గా మేడం. Okay, thank you. ఎస్, దేవి మేడం, సార్. మీరు ఒక వర్బుతో చెప్పండి, సేమ్ మేడం మీరు చెప్పిన విధంగా. మీకు వర్బు నేను ఇవ్వమంటారా? అంటే వెర్బ్స్ అంటే రైట్. రైట్తో చెప్పండి, మీకు వచ్చినటువంటి సెంటెన్స్ చెప్పండి. ఐ రైట్ ఏ లెటర్. ఓకే, ఐ రైట్ ఏ లెటర్. ఓకే, ఐ డోంట్ రైట్ ఏ లెటర్. గుడ్. డూ ఐ రైట్ ఏ లెటర్. Do I write a letter? Don't I write a letter? ఎస్, గుడ్.
గుడ్, ఫైన్. ఎస్, ఎస్, అందరూ కూడా ఈ ప్యాటర్న్ అంతా కూడా అందరికి వచ్చింది అనుకుంటాను. ఎనీ డౌట్స్ ఆఫ్ దిస్ ప్యాటర్న్? ఎనీ డౌట్స్? ఎస్. మళ్ళీ మనం నెక్స్ట్ ఇదే ప్యాటర్న్లో మనము WH వర్డ్స్ని ఎలా ఉపయోగించాలనేది మనం డిస్కస్ చేయబోతాం. ఇక్కడ WH వర్డ్స్ అంటే మనకు ఏం డిస్కస్ చేస్తాము? వాట్, వేర్, వెన్, వై, హూ, హూజ్, విచ్, whom, with whom, for whom, how many, how much, how far, how long. ఆల్రెడీ మనం వీటిని యామ్ ఈజ్ ఆర్తో గతంలో ఆల్రెడీ ప్రాక్టీస్ చేసాం. అదే సేమ్ కాంబినేషన్లో అదే WH వర్డ్స్ని మనము ఈ యొక్క డూ అనేటువంటి వర్బ్స్తో ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది మనము తెలుసుకోబోతాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ వెయిట్. కొద్దిగా మీరు స్పీడ్ పెంచాలండి. మీరు కొద్దిగా స్పీడ్ పెంచితే ఇంకా నెక్స్ట్ కొద్దిగా పికప్ చేస్తాను. ఇంకా మనం కొద్దిగా ఫాస్ట్గా ముందుకెళ్ళాలి. ఇంకా మీరు క్యాచ్ చేయడం లేదని స్లోగా తీసుకెళ్తున్నాను. ఓకే, కొద్దిగా స్పీడ్ పెంచితే స్లోగానే తీసుకెళ్ళండి. స్లోగానే తీసుకెళ్ళాలా? ఓకే, ఎందుకంటే మన కొద్దిగా స్పీడ్ పెంచారంటే కనుక ఇంకా కొద్దిగా మనము సిలబస్ని ముందు లెవెల్కి తీసుకెళ్ళచ్చు ఫాస్ట్గా. ఓకే, ఎస్. ఇప్పుడు మనకు ఆల్రెడీ మనం బీ ఫార్మ్స్లో ప్రాక్టీస్ చేశాము, యామ్ ఈజ్ ఆర్ ప్లస్ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు వీటితో మనము సెంటెన్స్లు చెప్తూ ఉంటాం. ఇక్కడ 2 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంగ్లీష్లో మనం ఎవరిని అడిగినా కూడా ప్రపంచంలో 2 రకాల క్వశ్చన్స్. ఒకటి ఎస్ ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, డూ యూ అండర్స్టాండ్, మీకు అర్థమైందా? డూ యూ హ్యావ్ డిన్నర్, మీరు డిన్నర్ చేశారా? డూ యూ మీట్ యువర్ ఫ్రెండ్, మీరు మీ యొక్క ఫ్రెండ్ను కలిశారా? డస్ షీ కమ్ హియర్, ఆమె ఎక్కడికి వస్తుందా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అలా ఒక ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్గా చేయవచ్చు. ఆల్రెడీ గతంలో మీరు ఇంటరాగేటివ్ చేశారు. ఇప్పుడు WH వర్డ్స్ అనేవి ఇప్పుడు చూస్తున్నాం. WH వర్డ్స్ అంటే ఒక్కొక్క పదానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఆ మీనింగ్ బేస్ మీద మనకు తెలుగులో ఏది అవసరమో దాని మీద మనకు ఈ WH వర్డ్ సెలెక్ట్ చేసుకొని దాని మీద మనం క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాం. ఇప్పుడు దాన్ని ఎలా ఫ్రేమ్ చేస్తామనేది చూడండి. ఫస్ట్ చేయడానికంటే ముందు దీని అర్థం ఏందో చూసుకోవాలి. వాట్ అంటే ఏమిటి, వేర్ ఎక్కడ, వెన్ ఎప్పుడు, వై ఎందుకు, హూ ఎవరు, హూజ్ ఎవరిని, విత్ హూమ్ ఎవరితో, ఫర్ హూమ్ ఎవరి కొరకు, విచ్ ఏది, హౌ ఎలా, హౌ మెనీ ఎన్ని, హౌ మచ్ ఎంత, హౌ ఫార్ ఎంత కాలము, ఎంత దూరము, హౌ లాంగ్ ఎంత కాలము. ఇది మనకు WH వర్డ్స్ అంటాం వీటిని. ఈ WH వర్డ్స్ అనేవి 24 హెల్పింగ్ వర్బులకు మనం ఉపయోగిస్తాం. అంటే బీ ఫార్మ్స్లో ఉండేటువంటి 5 ఉన్నాయి. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. తర్వాత డూ ఫార్మ్స్లో 3 ఉన్నాయి. డూ, డస్, డిడ్. ఇప్పుడు సెకండ్ ప్యాటర్న్లో చూస్తున్నాం. ఇప్పుడు మీకు ఏం కావాలని మనం అడుగుతాం అన్నప్పుడు ఎలా క్వశ్చన్ అడుగుతాము? వాట్ డూ యూ వాంట్. ఇది కామన్గా మనకు తెలుగులో ఈ పదము బాగా ఇంగ్లీష్లో ఒక ఎక్కువ ఉపయోగించి మనకు వాడేస్తాం, కానీ కరెక్ట్గా ఉపయోగిస్తాం. చూడండి, వాట్ ఇక్కడ ఉంది, ఈ ప్లేస్లో డూ డస్ వస్తుంది, ఇక్కడ సబ్జెక్ట్ యూ ఉంది, పక్కన మెయిన్ వర్బు వాట్ డూ యూ వాంట్. వాట్ డూ యూ వాంట్. అదే కనుక షీ ఉందనుకో, వాట్ డస్ షీ వాంట్స్. ఒకవేళ హీ ఉందనుకోండి, వాట్ డస్ హీ వాంట్స్. అతనికి ఏం కావాలా, ఆమెకు ఏమి కావాలా, వారికి ఏం కావాలా అనే ప్యాటర్న్లో మనం అడుగుతాం. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్, నీ ఫ్రెండ్ని ఎప్పుడు కలుస్తావు నువ్వు అనేది ఎలా చెప్పొచ్చు మనము? వెన్ డు యూ మీట్ యువర్ ఫ్రెండ్. వెన్ డస్ షీ మీట్ హర్ ఫ్రెండ్. వెన్ డస్ హీ మీట్ ఈజ్ ఫ్రెండ్. అతను తన ఫ్రెండ్ని ఎప్పుడు కలుస్తాడు, ఆమె తన ఫ్రెండ్ని ఎప్పుడు కలుస్తుంది, మీరు మీ ఫ్రెండ్ని ఎప్పుడు కలుస్తారు. లేదా వెన్ డు యూ కమ్ బ్యాక్ ఫ్రమ్ ఢిల్లీ.
మీరు ఢిల్లీ నుంచి ఎప్పుడు తిరిగి వస్తారు? వెన్ డు యూ కమ్ బ్యాక్ ఫ్రమ్ హైదరాబాద్? వెన్ డు యూ కమ్ బ్యాక్ ఫ్రమ్ బెంగళూరు? ఇక్కడ కమ్ బ్యాక్ అంటే తిరిగి వచ్చుట, రిటర్న్ అంటాం మనం. కామన్ వర్డ్ రిటర్న్. దానికన్నా ఇంకా కొద్దిగా బెటర్గా ఉండాలంటే కమ్ బ్యాక్ లేదా గో బ్యాక్. కమ్ బ్యాక్ అన్నా, గో బ్యాక్ అన్నా, రిటర్న్ అన్నా ఈ మూడు సేమ్ మీనింగ్స్. కానీ రిటర్న్ అనేది కామన్ పదం, ఒక ప్రతి ఒక్కరు ఉపయోగించే పదం. కొద్దిగా మనకు ఎఫెక్టివ్గా ఉండాలనుకుంటే కమ్ బ్యాక్ అని కానీ గో బ్యాక్ అనేది ఉపయోగించవచ్చు. దీన్ని ఎలా చెప్తున్నా చూడండి. వెన్ డూ యూ కమ్ బ్యాక్ ఫ్రమ్ బెంగళూరు? మీరు ఎప్పుడు బెంగళూరు నుంచి తిరిగి వస్తారు? వెన్ డస్ షీ కమ్ బ్యాక్ ఫ్రమ్ బెంగళూరు? ఆమె ఎప్పుడు బెంగళూరు నుండి తిరిగి వస్తుంది? వెన్ డు దే కమ్ బ్యాక్ ఫ్రమ్ బెంగళూరు? అది అలాగా. నెక్స్ట్ వైతో. ఫర్ ఎగ్జాంపుల్, వై డు యూ చూస్ దిస్ ఆప్షన్? మీరు ఎందుకు ఈ ఆప్షన్ తీసుకున్నారు? వై డు యూ చూస్ దిస్ ఆప్షన్? వై డు యూ చూస్ దిస్ శారీ? వై డు యూ చూస్ దీస్ బ్యాంగిల్స్? వై డు యూ చూస్ దిస్ ప్లేస్? వై డు యూ చూస్ దిస్ బిల్డింగ్? వై డు యూ చూస్ దిస్ వే? వై డు యూ చూస్ దిస్ ఆప్షన్? చూడండి, ఒకే ప్యాటర్న్లోనే 10 ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి. ఒక పారి శారీ అన్నా, ఒక పారి డ్రెస్ అన్నా, ఆప్షన్ అన్నా, స్ట్రీట్ అన్నా, హౌస్ అన్నా, ఇల్లు అన్నా, ఇలా మనము ఒక్క పదం చేంజ్ చేసుకుంటూ 10 పదాలను ఎప్పుడైతే గట్టిగా పలుకుతూ, నోట్స్లో రాస్తూ, పలుకుతూ రిపీట్ చేస్తూ ఉంటామో ఆటోమేటిక్గా మనకు ప్రాక్టికల్గా ఉపయోగించేటప్పుడు కూడా ఈజీగా మనం చెప్పవచ్చు. చూడండి, వై డు యూ చూజ్? లేదు ప్రొనౌన్ మార్చామనుకోండి, వై డస్ హీ చూజ్? వై డస్ హీ చూజ్? అతను ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నాడు? ఎస్, వై డజంట్ హీ కమ్? అతను ఎందుకు రావడం లేదు? ఇలా మనము ఈ యొక్క వాట్, వెన్, వై, హూ, విత్ హూమ్ ఈ పదాలు ఉపయోగించి మనము వాట్ వి కాల్ ఎలా క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలనేది రేపటి సెషన్లో ఇప్పుడు నేను మీకు చెప్పాను. కాబట్టి మీరు ఓన్గా మీకు అర్థమైనంత వరకు మినిమం ఒక 20 ఎగ్జాంపుల్స్ ట్రై చేయండి. 20 ఎగ్జాంపుల్స్ చేసేటప్పుడు ప్లీజ్ డూ లౌడ్ రీడింగ్. ఒక వాక్యాన్ని మినిమం 10 టైమ్స్ పలకండి. ఒక వాక్యాన్ని మినిమం 10 టైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, వై డు యూ చూస్ దిస్ ఆప్షన్ అన్నప్పుడు వై డు యూ చూస్ దిస్ ఆప్షన్? వై డస్ షీ చూస్ దిస్ ఆప్షన్? వై డస్ హీ చూస్ దిస్ ఆప్షన్? వై డు దే చూస్ దిస్ ఆప్షన్? వై డు ఐ చూస్ దిస్ ఆప్షన్? ఇలా ఐ, వి, యూ, దే, హీ, షీ ఇటన్ని పదాలు కూడా పలుకుతూ ఒక్కొక్కటి 10 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఇలా చేస్తేనే మీ టంగు ఫ్లో అవుతుంది. మీ టంగు ఫ్లో అయినప్పుడే మీరు నెక్స్ట్ లెవెల్కి మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, హౌ డు యూ డూ ఇట్? మీరు అది ఎలా చేస్తున్నారు? హౌ డు యూ గో దేర్? మీరు అక్కడికి ఎలా వెళ్ళగలుగుతున్నారు? హౌ డు యూ సాల్వ్ దిస్ ప్రాబ్లం? ఈ ప్రాబ్లంను మీరు ఎలా సాల్వ్ చేస్తున్నారు? హౌ డు యూ రెక్టిఫై దిస్ మిస్టేక్? ఈ మిస్టేక్ మీరు ఎలా రెక్టిఫై చేయగలుగుతున్నారు? హౌ డు యూ అండర్స్టాండ్ అబౌట్ మై ప్రాబ్లం? నా ప్రాబ్లంని మీరు ఎలా అర్థం చేసుకోగలుగుతున్నారు? హౌ డు యూ రీచ్ యువర్ పొజిషన్? మీరు ఈ పొజిషన్కి ఎలా రీచ్ అయ్యారు? చూడండి, ఇలా మనము స్పాంటేనియస్గా ఒక ట్రాక్ తీసుకొని అదే ట్రాక్ మీద ఒక 10 ఎగ్జాంపుల్స్ ఫ్రేమ్ చేస్తూ ఒక ఎగ్జాంపుల్ 10 టైమ్స్ లౌడ్గా రీడ్ చేయండి. ఇలా చేస్తేనే మనకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, హౌ మెనీ చిల్డ్రన్ డస్ షీ హ్యావ్? ఆమెకి ఎంతమంది పిల్లలు? హౌ మెనీ చిల్డ్రన్ డస్ షీ హ్యావ్? హౌ మెనీ చిల్డ్రన్ డూ యూ హ్యావ్? హౌ మెనీ చిల్డ్రన్ డూ దే హ్యావ్? హౌ మెనీ చిల్డ్రన్ డూ వీ హ్యావ్? హౌ మెనీ శారీస్ డూ యూ హ్యావ్? హౌ మెనీ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ డూ యూ హ్యావ్? చూడండి, అక్కడ కౌంటబుల్ నౌన్ తీసుకుంటాం. బ్యాంగిల్స్, శారీస్, డ్రెస్సెస్, బనానాస్, బిల్డింగ్స్ ఏవైతే మన కౌంట్ చేయడానికి స్కోప్ ఉంటుందో వాటిని తీసుకొని డూ యూ హ్యావ్? హౌ మెనీ బ్యాంగిల్స్ డూ యూ హ్యావ్? హౌ మెనీ చిల్డ్రన్ డూ యూ హ్యావ్? హౌ మెనీ చిల్డ్రన్ డస్ షీ హ్యావ్? వెరీ ఈజీ. అదే, ఎంత డబ్బు కలిగి ఉన్నావు? హౌ మచ్ మనీ డస్ షీ హ్యావ్? ఆమె దగ్గర ఎంత డబ్బు ఉన్నది? హౌ మచ్ మనీ డస్ షీ హ్యావ్? హౌ మచ్ మనీ డస్ హీ హ్యావ్? అతని దగ్గర ఎంత డబ్బు ఉంది? చూడండి, సింపుల్గా. ఎస్, అండర్స్టాండ్? ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ దిస్ ప్యాటర్న్? Yes, sir. Yes, sir. అండర్స్టాండ్? బాగా Yes, sir. చూడండి. Yes, sir. వాట్, వేర్, వెన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, వేర్ డూ యూ వాంట్ టు గో? మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? వేర్ డూ యూ కాపీ దిస్ మెథడ్? ఈ మెథడ్ మీరు ఎక్కడ కాపీ కొట్టారు? ఎస్, వేర్ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? వేర్ డస్ షీ ఫీల్ అబౌట్ ఇట్? ఇలా
మీరు వాట్, వేర్, వెన్, వై, హూ, తర్వాత హౌ మెనీ, హౌ మచ్, వీటితో మీరు మినిమం ఒక 20 ఎగ్జాంపుల్స్ రేపు ప్రిపేర్ చేయండి. రేపు మళ్ళీ లైవ్లో నేను చేపిస్తాను. అక్కడికి మనకు WH వర్డ్స్ అనేవి కూడా క్లియర్ అయిపోతాయి. తర్వాత మళ్ళీ డిడ్కి వెళ్తాం. డిడ్ అంటే పాస్ట్, ఆ తర్వాత మాట్లాడుకుందాం, కన్ఫ్యూజ్ అవుతాం, అక్కడికి వద్దు, ఇవి చాలు. ఓకే, రేపటి సెషన్లో మీరు ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. డూ డస్ ఇక్కడ ఫార్ములా కావాలని రాసుకోండి. ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకొని ఈ యామిజార్ ప్లేస్లో ఏమొస్తుంది, డూ డస్ సబ్జెక్టివ్ ప్లస్ వర్బు, డూ డస్ సబ్జెక్టివ్ ప్లస్ వర్బు. డూ డస్ సబ్జెక్టివ్ ప్లస్ వర్బ్. అప్పుడు మీరు వాట్ డూ యూ వాంట్, వేర్ డూ యూ వాంట్, వెన్ డూ యూ గెట్ బ్యాక్, నేను చెప్పిన పదాలు రాసినా చాలు సేమ్ సెంటెన్స్లో. దట్ ఈస్ ఆల్సో ఇనఫ్. ఓకే, ఎస్, ఎనీ డౌట్ ఆఫ్ టుడే సెషన్? ఎస్, ఎనీ డౌట్స్? Understand about how to ask a question with the WH words? Yes, sir. I can understand. Yes, I understand. I understand. Yes, that I is got simple. it. I got it. Very good. I got it is equal, I understand. Both will be the same. I understand. Both are same, sir. Understood, sir. Yes, understood. Yes, very good. అర్థమైంది. వెరీ నైస్. యా, ఎస్. ఇలా కొద్దిగా మనకు సెషన్కి కొద్దిగా ప్యాటర్న్లో ఇంప్రూవ్మెంట్ వచ్చిందంటే అసలు భయంకరమైన ఇంగ్లీష్ ఇస్తానండి. మీరు కష్టం చేయండి, నెంబర్ 1 ఇంగ్లీష్ ఇస్తాను. మీరు ప్రపంచంలో మీరు పిఎంతో కూడా మాట్లాడవచ్చు, అంత ఉంది మన దగ్గర పస. కానీ మీరు వర్క్ చేసి ముందుకు రండి నా దగ్గరికి, అప్పుడు ఐఎమ్ రెడీ టు గివ్ యూ మ్యాక్సిమం, నాట్ మినిమం. ఓకే Okay, sir. ఓకే. Okay, sir. అండ్ ఓకే, గుడ్ నైట్ టు ఆల్. ఇట్స్ మై డ్రీమ్ సార్, కానీ నేను మాట్లాడలేనేమో మళ్ళీ అని అనిపించింది సార్. No. ఏది విష్ణు? No doubt. ఇట్స్ మై డ్రీమ్ సార్, ఫ్లూయెంట్ గా మాట్లాడాలి. మీరు ఆల్రెడీ ట్రాక్లో ఉన్నావు విష్ణు, నువ్వు ఇంప్లిమెంట్ చేస్తే త్వరగా పికప్ అవుతావు. ఐ థింక్ సో. ఆర్ యూ డూయింగ్ బిజినెస్? నో సార్, ఐఎమ్ లుకింగ్ ఫర్ ఏ జాబ్ చేంజ్ సార్. జాబ్, ఐటీ? ఎస్ సార్. ఓకే, వాట్ ఈస్ యువర్ గ్రాడ్యుయేషన్? బీటెక్? ఎస్ సార్, ఐ డిడ్ మై గ్రాడ్యుయేట్ బీటెక్. ఓకే. ఐ థింక్ సో యూ మే హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద నాన్ ఐటీ. No, I have experience in IT. Okay, right now you are searching for the job. Yes, sir. Why you left the previous job? Because of that company is a startup company. That's why I leave for the company. Okay, very good. నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది మీకు విష్ణు. యూ వర్క్ ఆన్. ఐ థింక్ సో మీరు ఈ మెథడ్ మీకు బాగా చాలా ఈజీగా క్యాచ్ చేసావు. Yes, sir. This pattern is very easy to understand because I don't mix with mixed examples and mixed structures and mixed patterns. మనం 1-2 తీసుకుంటున్నాము, దాని మీదే రిపీటెడ్గా అందరితో వర్కౌట్ చేస్తున్నాను. అదే ప్యాటర్న్లో మీరు ఒక్కొక్క దాని మీద ఒక 10 ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేస్తే యూ కమ్ టు దట్ పాయింట్. నోట్స్, అద్భుతమైన నోట్స్ ప్రిపేర్ అవుతుందండి మీ దగ్గర. జస్ట్ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ ద క్లాస్ రూమ్, ద సేమ్ ఎగ్జాంపుల్ దట్ యూ ప్రిపేర్ ఇన్ ద రన్నింగ్ నోట్స్, దట్ యు సీ టుమారో హౌ దట్ విల్ బి. ఈరోజు ప్రిపేర్ చేయండి, రేపు చూడండి ఎలా ఉంటుందో. మీరు ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఈ పదం తెలుసు, ఇది ఈజీ అని ఎప్పుడు అనుకోవద్దండి. ఇది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, ఇది తెలుసు అన్నప్పుడే అక్కడ జారిపోతుంది మనకు. చిన్న పదమైనా పెద్ద పదమైనా, చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ఒక 7th క్లాస్ కిడ్డు మాది రాసుకోవాలి, ఒక బాధ్యత గల వ్యక్తిగా ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు మనం అనుకునేటువంటి టార్గెట్ ముందుకెళ్ళగలుగుతాం. ఓకే Okay, sir. యా. Okay, sir. Thank you. ఎనీ డౌట్స్? ఎస్ రాజేష్? No doubt, sir. ఓకే, దేవి మేడం? ఓకే సార్, ట్రై చేస్తాను. Sir, ఓకే, ఇంకొక 2 సెషన్స్ ఉంటే మీకు ఇంకా బాగా క్లారిటీగా అర్థమవుతుంది. ఎస్ భారతి మేడం? గుడ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, ప్రాక్టీస్ చేస్తున్నారా మీరు? కొద్దిగా బిజీగా ఉన్నాను సార్, చేస్తాను. చేయండి, ఒక 20 నిమిషాలు కేటాయించండి మేడం. మీరు పనుకునే ముందు చేసినా సరిపోతుంది. బహుశా మీకు పిల్లలతో అదొక ఇబ్బంది ఉండొచ్చేమో, కొద్దిగా టైం చూసుకోండి కొద్దిగా. ఓకే
Hello, sir. Yes, madam. Yes, Sir, Naidu. I have one thing. Yeah. సార్ మీరు ఈ క్లాస్ అనేది గ్రూప్ లో అప్లోడ్ చేస్తే మేము ఒకసారి రివిజన్ చేసుకోవడానికి useful షూర్గా అవుతుంది. ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ ఉన్నాయి గ్రూప్లో. డే వన్ విఐపి గ్రూప్ పెట్టారు సార్, ఇప్పుడు పెట్టారా? ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి. కొద్దిగా పైకి స్క్రోల్ వెళ్ళి చూడండి, నేను పంపిస్తాను, మళ్ళీ లింక్ కిందికి పంపిస్తాను. ఓకే ఓకే షూర్ ఓకే. సార్. డే 1, డే 2, డే 3, డే 4. డే 4 ఒక్కటి లేదు, పీడిఎఫ్ అదేది నోట్స్ ఉంది. డే 5 కూడా ఉంది. అది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఇదే ఇక్కడ ఏదైతే ప్రాక్టీస్ చేశారో అక్కడ కూడా అదే ప్రాక్టీస్ ఉంది. నాయుడు అండ్ దేవి మేడం, ప్లీజ్ ఫాలో దోస్ వీడియోస్ అండ్ ప్రిపేర్ ద నోట్స్. సార్ ఇదే డే 1 సార్? ఈ డూ ఫార్మ్స్ లో డే 1 ఇదే మేడం. ఓకే ఓకే, అమెజార్ అయిపోయింది, మీకు అవి పంపిస్తా, వీడియోలు వినండి. మీకు డౌట్ ఉంటే కనుక టుమారో యు ఆస్క్ మీ. ఓకే 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 ఫైన్ మా. గుడ్ నైట్ టు ఆల్. Good night, sir. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.